వాగ్దానాలు విశ్వసించి అతను 75 సంవత్సరాల ముసలివాడుగా కనాను దేశానికి వచ్చిన తర్వాత, అమ్మ వింటున్నారా, ఆయన ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎంత ఓర్పుతో సహనముతో వేచి చూస్తున్నట్ట. ఆ విషయము హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయంలో చెప్తాడు. దేవుడు చేసిన వాగ్దానం అది తన జీవితంలో కార్యరూపం ధరించు నిమిత్తం చాలా ఓపికతో ఓర్పుతో ఎదురు చూస్తున్నట్ట. అలా చూస్తుంటే మరొక 10 సంవత్సరాలు దొర్లిపోయింది. అంటే 75కి 10 కలపండి, ఏమైంది? ఏంటమ్మా లెక్కలు తెలియదా? చెప్పండి. 75 10 కలపండి, 85 అయిపోయింది. 85 అయినా కానీ దేవుడిచ్చిన వాగ్దానం అది ఇంకా నెరవేర్పుకు రాలా. అది నెరవేర్పుకు రాకపోతే వినండి, దేవుడు మళ్ళీ మరో ప్రత్యక్షత ఇచ్చాడు. అది ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. మళ్ళీ ప్రత్యక్షమైనాడు. అబ్రాము, నీ బహుమానం అత్యధికం చేస్తానయ్యా అన్నాడు. అబ్రాము అప్పుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు భయపడొద్దు, నేను నీ కీడెమునవుతాను, నీ బహుమానం అత్యధికం చేస్తానంటే అబ్రాము డైరెక్ట్గా దేవునితో అన్నమాట, నువ్వు ఎన్నిచ్చిననేమి, నేను సంతానం లేని వాడినైపోతున్నానే అన్నాడు. అని ఆగల. నా ప్రధాన పనివాడైన ఈ దమస్కు వాడైన ఈ ఎలియాజరే నా ఆస్తి కర్తవుతాడేమో కదా అంటే, లేదు లేదయ్యా, నీ భార్య అయిన శారా ద్వారా అని నీకు బిడ్డనిస్తాను అని చెబితే మళ్ళీ దాన్ని విశ్వసించాడట. అలా విశ్వసించిన వెంటనే దేవుడు అబ్రాముకు అతని ఖాతాలోనికి నీతిని వేసేస్తే అబ్రాము నీతిమంతుడైపోయాడంట. ఆదికాండం 15:6 ఏమి రాసిందో చూడండి. అబ్రాము యెహోవాను నమ్మెను, చెప్పండి, అది అతనికి నీతిగా ఎంచబడెను. వింటున్నారా ఈ మాట? పిలుపుకు లోబడిన వాడు కాస్త ఓర్పుతో సహనముతో వాగ్దానాలకు ఎదురు చూస్తున్న వాడు కాస్త ఇప్పుడు దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇవన్నీ ఉజ్జీవ స్థితులే, ఇవన్నీ ఆత్మయందు తీవ్రతతో ఉన్న అనుభవాలే. అమ్మ ఇన్నొచ్చా? ఇప్పుడు పిలుపుకు లోపడ్డం ఒక అనుభవం, ఓర్పుతో సహనముతో వేచి ఉండడం మరొక అనుభవం, దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడ్డం మరొక అనుభవం. 3 అనుభవాలు వచ్చినాయిగా. అయితే వినండి,